ఎవరు ఇంక బయట నుంచి. సో 6 నుంచి ఓకే వీళ్ళు చెప్పినట్టే 2 గంటలే అనుకుందాం తెల్లవారుజామున. 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎవరైతే లోపల ఉన్నారో ఆల్రెడీ, అంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకే ఓటేయడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటప్పుడు ఆ పోలింగ్ పర్సంటేజ్ కూడా కన్సిస్టెన్సీగా ఉండాలి కదా. 0.8% కాసేపు, 8% కాసేపు, 5 కాసేపు, ఇది నాకు అనిపించింది. అంటే ఎన్నికల కమిషన్ చేసినటువంటి తప్పిదాల్లో ఇది ఒక తప్పిదం. 5 to 8 ఏమో 0.08% మాత్రమే పెరుగుదలని చెప్పడము. సో ఆ తర్వాత అబ్నార్మల్గా 8% అని చెప్పడం, అంటే మీరు ఇక్కడ 5%. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 11:45 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య 5.36% పెరుగుదల, అంటే నడిరాత్రి 5.36% అన్నారు. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంటే కాదు, 3,500 పోలింగ్ బూతుల్లో 3,500 పోలింగ్ బూతుల్లో పెరిగినట్టుగా చూపించారు. అంటే మీరు కనుక రాష్ట్ర వ్యాప్తంగా 3,500 పోలింగ్ బూతుల్లో పెరిగినటువంటి 5.36% ఓట్లు అంటే సుమారుగా మొత్తం పోలైనటువంటి ఓట్లు 3,33,00,000. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్లు 3,33,00,000. 3,33,00,000ని సో 3,500 పోలింగ్ బూతుల్లో కనుక మీరు భాగించినట్లయితే, అంటే పెరిగినటువంటి 3,500 ఏదైతే 5.36% అంటే 5.36% మీన్స్ 17,85,000. 3.33 crores-లో 5.36 అంటే 17,85,000 ఓట్లు. 17,85,000 ఓట్లని 3,500 బూతులతో భాగిస్తే ఒక్కొక్క పోలింగ్ బూత్లో 510 ఓట్లు పోలైనట్టు. అవును. అంటే అర్ధరాత్రి 11:45 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ 3,500 పోలింగ్ బూతుల్లో 510 ఓట్లు అదనంగా పోలైని అని ఎన్నికల కమిషన్ యొక్క డేటా సూచిస్తుంది. కానీ సగటున అసలు ఒక పోలింగ్ బూత్లో ఉండేటువంటి ఓట్లే ఆంధ్రప్రదేశ్లో 1000 ఓట్లు ఉంటాయి. అవును, సగటున. అంటే ఏంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సగటున ఒక పోలింగ్ బూత్లో ఉండేటువంటి 1000 ఓట్లలో 510 ఓట్లు అర్ధరాత్రి 11:45 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు జరిగిందని మీరు చెప్పదలుచుకున్నారు. అంతే కదా. ఇది ప్రాక్టికల్గా సాధ్యమా? ఇది వినటానికి సహేతుకంగా ఉన్నదా? ఇది ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి.